నాశనం చేసింది ఆయనే కదా. ఇప్పుడు బాగుపడుతుంటే చూస్తాడా? చూడగలడా? చూడలేదు. ఎందుకంటే వేళ నరేంద్ర మోడీ గారు 40 నుంచి 50 వేల కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు అమరావతిలో జరుగుతున్నాయి. ఇలాంటి గొప్ప పండగ జరిగేటప్పుడు ఆయనకు ఆహ్వానం ఉన్నప్పుడు తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. మరి ఎందుకు రాలేదంటే ఆయన నాశనం చేశాడు కాబట్టి ప్రజలు ఏమన్నా అడుగుతారా అనే భయంతో రావడం మానేసి ఉంటాడు తప్ప ఇంక వేరే ఆలోచన ఏమి ఉండదు. అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవ్వడం జగన్ కి ఇష్టం లేదంటారా? నిజంగా ఇష్టం లేదు. అభివృద్ధి అంతే ప్రజలు మాట అంటారా? మాట అంటే కదా, మనం వేసే భిక్షంతో బతకాలి. ఆ భిక్షంతో బతకలేక చేసేటప్పుడు ఓన్లీ సంక్షేమ పథకాలు ఒకటే ఇచ్చి సర్వనాశనం చేసాడు, ఉద్యోగాలు లేకుండా పిల్లలకి. అలాంటప్పుడు రాజధాని లేకుండా చేసి పడేశాడు రాష్ట్రానికి. ఇలాంటివన్నీ చేసేసిన వ్యక్తి వేళ బాగుపడుతుందంటే ఎలా వస్తాడు? రాదు. వచ్చిదే ఆయన చూడలేడు కదా, కళ్ళలో నిప్పులు పోసుకుంటాడు కాబట్టి రావడం మానేశాడు. లేకపోతే ఇంత గొప్ప పండగ జరుగుతుంది, ఇన్ని వేల కోట్ల రూపాయలు అభివృద్ధిలో జరుగుతున్నప్పుడు ఆయన పాత్ర కూడా ఉండాలి కదా. మరి లేదు అంటే ఆయన గుణం ఎలాంటిదో మీరు అందరూ అర్థం చేసుకోవచ్చు. ఉన్న సిచ్యువేషన్ లో చాలా గొడవలు జరిగే సిచ్యువేషన్ లో ఆయన వచ్చి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అండ్ డిప్యూటీ సీఎం గౌరవంగా ఆయన వచ్చి ఆయన సమయం కేటాయిస్తే జగన్ గారు వెళ్ళకపోవడం అనేది కొంచెం బాధాకరం. ఎందుకంటే అంత గొడవలు జరుగుతున్నాయి అటు సైడ్ బార్డర్, అంత గొడవలు జరిగిన ఒక ప్రధాని కూడా ఒక సమయం స్పెండ్ చేసినప్పుడు జగన్ గారు కూడా వెళ్ళి ఒక జస్ట్ మీట్ అయ్యింటే మోడీ గారితో ఇంకా బాగుంటుంది. ఇప్పుడు చాలా మంది ప్రజలు ఏమంటున్నారంటే ఆయన ఇక్కడికి రాలేడు కదా, సో మరి అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ముందు ఇలాంటి వాటికి రాకపోతే ఏ మోహం పెట్టుకుని ఓటు అడుగుతారో అనే విధంగా. మరి ఇప్పుడు నేను చెప్పిన అదే కదా, అమరావతి నీట్ గా చేసి సగం చేసినా ఒకవేళ టైం బ్యాడ్ అయ్యి జగన్ గారు ఈ ప్రభుత్వం మీద అసలు జగన్ గారు సీఎం అయితే ఆయన ఇది అమరావతి పట్టించుకోకపోతే టైం అంతా వేస్ట్, మనీ అంతా వేస్ట్, పీపుల్స్ ఎంతమంది రైతులు ఇచ్చిన త్యాగాలు ఆ స్థలాలన్నీ వేస్ట్ కదా. కానీ జగన్ గారు కూడా ప్రభుత్వానికి సపోర్ట్ చేసి ఏమైనా తప్పులు ఉంటే ఈ రాజధాని అవతల అవి గట్టిగా మాట్లాడితే జగన్ గారు అప్పుడు 2.0 అని అనిపించుకోవచ్చు. ప్రజల్లో కూడా ఆయన వెళ్ళడం ఉంటారు. ఎప్పుడో ఎవరైనా చనిపోతే తప్ప లేదా ఏదైనా ఇష్యూ జరిగితే తప్ప జగన్ గారు బయటకు వస్తారు. ఆయన ఈ సభకు రాకపోవడానికి కూడా ఒక రీజన్ చెప్పినట్టు తెలుస్తుంది. ఎవరో ప్రోటోకాల్ ప్రకారం ఏదో పిలిచామనే విధంగా కాకుండా మీరే స్వయంగా అధికారులు ఎవరైతే ఉన్నారో సీఎం గానీ డిప్యూటీ సీఎం గానీ స్వయంగా వచ్చి పిలిస్తే వస్తామనే విధంగా చెప్పినట్టు తెలుస్తుంది. మరి అట్లా కరెక్టే అంటే ఉన్న సిచ్యువేషన్ అండ్ సమయం ప్రభావం అండ్ ప్రోటోకాల్స్ వల్ల వాళ్ళు రాకపోవడం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనకు హైలైట్ ఆంధ్ర కూడా ఇచ్చారు, విజయవాడ వైజాగ్ పెద్ద పెద్ద నగరాలన్నీ అది పాకిస్తాన్ అల్లర్ల వల్ల హైలైట్ ఇచ్చారు కాబట్టి ఒక డిప్యూటీ సీఎం ప్రతి చోట తిరగలేరు కాబట్టి వాళ్ళు గవర్నమెంట్ ప్రోటోకాల్ ప్రకారమే ఆహ్వానం అందరికి అందిస్తారు. ఎందుకంటే ప్రతి అధికారులు రావాలి, ప్రతి మినిస్టర్ రావాలి, ప్రధాని వస్తున్నారు కాబట్టి. ప్రధాని వచ్చి దేశం రాష్ట్రం మొత్తానికి సంబంధించింది కాబట్టి ఒకవేళ మోడీ వచ్చినప్పుడు జస్ట్ జగన్ గారు అలా వచ్చిపోతే మోడీ గారు కూడా హ్యాపీగా ఉంటారు. ప్రజలు కూడా అదే జగన్ గారు కూడా సపోర్ట్ ఇస్తున్నారు, నెక్స్ట్ జగన్ గారు గెలిపిస్తూ అమరావతి ఉంటుంది అని ఒక నమ్మకమైన ఉంటుంది. ఇప్పుడు ఆయన రాకపోవడం వల్ల నెక్స్ట్ ఈయన సీఎం అయితే అమరావతి వస్తుందా, కర్నూలు వస్తుందా లేదా వైజాగ్ వస్తుందా అని కన్ఫ్యూజన్ లో ఇంకా జనాలు ఉంటారు నా అభిప్రాయం.